సూర్యాపేట జిల్లా సీతారాంపురంలో నిరుపయోగంగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ముందు సిపిఎం నాయకులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న పేదలకు ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అనంతరం సిపిఎం నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో సీతారాంపురానికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేశారని, ఇందుకు ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని అన్నారు. అయితే ఇళ్ల నిర్మాణానికి ఇప్పటికే 3 కాంట్రాక్టర్లు మారారని, దీంతో ఇళ్లు అసంపూర్తిగా మారి నిరుపయోగంగా ఉండటంతో వాటిలో పశువులు సంచరిస్తున్నాయన్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని వీటిని పూర్తి చేసి పేదలకు అందచేయాలని కోరారు. సూర్యాపేట జిల్లా సీతారాంపురంలో నిరుపయోగంగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ముందు సిపిఎం నాయకులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న పేదలకు ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అనంతరం సిపిఎం నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో సీతారాంపురానికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేశారని, ఇందుకు ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని అన్నారు. అయితే ఇళ్ల నిర్మాణానికి ఇప్పటికే 3 కాంట్రాక్టర్లు మారారని, దీంతో ఇళ్లు అసంపూర్తిగా మారి నిరుపయోగంగా ఉండటంతో వాటిలో పశువులు సంచరిస్తున్నాయన్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని వీటిని పూర్తి చేసి పేదలకు అందచేయాలని కోరారు. పడగబడ్డ ఇళ్లను రిపేర్ చేసి పేదలకి